ఉంటారు. ఓకే, చైతన్య మహాప్రభుకి దగ్గరలో ఉన్నాను, ఇక్కడ అందిస్తున్నాను, మహాప్రభు నన్ను గుర్తిస్తారనుకుంటారు. కానీ ఒక లేడీ ఉంటుంది. సో తను ఏం చేస్తుంటే అక్కడ ఇంద్రద్యుమ్న సరోవర్ దగ్గర ఉండి ఈ పాట అందిస్తుంటుంది. సో తను అనుకుంటారు, సో నన్ను అంటే ఆవిడ నన్ను గుర్తిస్తారో గుర్తించారనేటువంటి ఆశతో చేయట్లేదు. సో అనాసక్తితో తను సేవ చేస్తూ ఉంటుంది. తర్వాత చైతన్య మహాప్రభు ఆవిడని పిలిచేసి చెప్తారు, ఆవిడ పేరు దుఃఖి కృష్ణదాసి. కానీ ఆవిడతో చెప్తారు చైతన్య మహాప్రభు, ఇక్కడ నుండి మీరు సుఖి కృష్ణదాసి అంటారు. అంటే ఎప్పుడైతే మనం డిటాచ్డ్గా మనం ఎప్పుడైతే సేవ చేస్తామో, ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా, సో ఆటోమేటిక్ కృష్ణుడు గుర్తిస్తారు. ఒకసారి అలాగే శ్రీల ప్రభుపాద వారు కూడా ఒక డివోటీ ఉండేవారు, జయానంద ప్రభు అని చెప్పేసి, చాలా గొప్ప భక్తుడు. మొట్టమొదటిసారిగా రథాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి, రథయాత్ర లాస్ ఏంజలస్లో. సో తను రథాన్ని తయారు చేసినప్పుడు సో తను ఎంతో కష్టపడేవాడు, ఎవరు వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఎంగేజ్ చేసేవారు. సో ఆ కారణంగా మొట్టమొదటిసారిగా తను అలా ప్రయత్నించారు కాబట్టి ప్రభుపాద వారు కృతజ్ఞతగా సో ఆ శిష్యుడికి ఏం చేసేవారంటే, అతను డే టైంలో మొత్తం సేవలు చేసేవాడు, ఒక టెంపుల్ ప్రెసిడెంట్. తర్వాత నైట్ టైంలో మొత్తం ట్యాక్సీ డ్రైవ్ చేసేసి ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ప్రభుపాదకి ఇచ్చేవారు. దాంతో ప్రభుపాద వారు ఏం చేస్తారంటే, సరే ప్రతి రథయాత్ర కూడా మీ ఫోటో రథం మీద ఉంటుంది అని చెప్తారు. ఆ ప్రభుజీ ఇప్పుడు లేనప్పుడు కూడా సో తను ఫోటో అనేది రథం మీద ఖచ్చితంగా పెట్టాలి, డిస్కౌంట్ రూల్ అది. సో అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే కూడా ఒకరోజు హాస్పిటల్లోకి వెళ్ళాల్సి వస్తుంది, అంటే బాగా సిక్ అయిపోతాడు, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. తను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ బెడ్ మీద ఉండాలి. తను భక్తులందరూ వెళ్ళి చూస్తారు. వెళ్ళి చూస్తే బెడ్ పైన ప్రభుపాద ఫోటో ఉంటుంది. ఇతను అక్కడికి వెళ్తే ఈయన కింద ఉంటాడు. ప్రభుజీ ఇక్కడున్నారు ఎందుకు అని అంటే, సో వారంటారు, చూడండి ఇది ఈ హాస్పిటల్ అనేది ఈ బెడ్ చాలా నీట్గా ఉంది కాబట్టి అంత నీట్గా ఉన్న ప్రభుపాద కోసం నాకెందుకు అంటారు. కాబట్టి నేను కింద పడుకుంటాను అంటారు. సో కాబట్టి అతను ఎంత హంబుల్గా ఉంటారంటే, ఎప్పుడైతే డివోటీ అంత పర్ఫెక్షన్ని పరిపూర్ణత సాధిస్తారో అంత వినయంగా ఉంటారు. సో అది మన కృష్ణ భక్తి యొక్క సారం ఏమిటంటే, వినయాన్ని పొందడమే రసారం. సో ఎంత గర్వంగా ఉండి ఎంతగా సో ఫాల్స్ ఈగోని ఎగ్జిబిట్ చేస్తుంటే మనంత దూరంగా ఉంటాం కృష్ణుడికి. సో కృష్ణుడు చూసేది ఏంటంటే, మనం ఏ సేవ చేస్తున్నాం, ఎంత పరిపూర్ణత చేస్తున్నాం అని చూడడం. పర్ఫెక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ అంటే ఎంత వినయంతో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్.